వృషభ రాశి వారులకు ఈ వారం అనేక విధములైనటువంటి ఆశాజనకములైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి. వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో మీ యొక్క పనితీరుకు తగినటువంటి గుర్తింపు, గౌరవాలు, ప్రతిఫలాలు కూడా పొందుతూ ఉంటారు. అధికారుల యొక్క ప్రోత్సాహంతో కొన్ని కష్టమైనటువంటి పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థికంగా ఈ వారం బాగుంటుంది. మీకు రావలసినటువంటి పాత బాకీలను కూడా వసూలు చేసుకోగలుగుతారు. ఇక వ్యాపారపరమైనటువంటి అంశాల్లో నూతన పెట్టుబడులు లేదా నూతనమైనటువంటి ఒప్పందాల విషయంలో తొందరపడకుండా అనుభవజ్ఞుల యొక్క సలహాలు, సూచనలు తీసుకొని వాటిల్లో ఆశించినటువంటి లాభాలు పొందే ప్రయత్నం చేయండి. అలాగే విద్యార్థులకు కొంత ఈ వారం కష్టంగా ఉన్నప్పటికీ కూడా ఏకాగ్రతతో వ్యవహరిస్తే కనుక సమస్యలను తగ్గించుకోగలుగుతారు. విలువైనటువంటి సమయాన్ని వృధా చేసుకోకూడదు. కాలం యొక్క విలువను తెలుసుకుని జాగ్రత్తగా ఉపయోగించుకునే ప్రయత్నం చేసినట్లయితే అత్యుత్తమమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే ఈ వారం కుటుంబ పరంగా చూస్తే ఈ యొక్క వృషభ రాశి వాళ్లకు కొంత అనుకూలంగా ఉండేందుకు సూచనలు కనిపిస్తున్నాయి. ప్రశాంతమైనటువంటి సందర్భాలు ఉండబోతూ ఉన్నాయి. అలాగే శుభ కార్యక్రమాల కోసం ఎదురు చూసేటటువంటి సూచనలు కూడా ఉన్నాయి. ఈ వారం ఆరోగ్య విషయంలో కనుక చూస్తే పని భారాలు, అలసట వలన కొంత ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. అటువంటి ఒత్తిడిని, అలసటను దూరం చేసుకునేటటువంటి క్రమంలో మంచి ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయండి. తగినటువంటి విశ్రాంతిని కూడా తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అనుకూలంగా ఉంటుంది. దంపతుల మధ్య అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడి కుటుంబపరమైనటువంటి అభివృద్ధికి చక్కగా ఉపయోగపడుతుంది. ఈ వారం వృషభ రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై అష్టలక్ష్మి అమ్మవారికి నమస్కారం చేసుకోవటం మంచిది. మహాలక్ష్మి అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణము, అమ్మవారికి కుంకుమ పూజ, క్షీరాన్నము నివేదన చేసుకోవటం ద్వారా విశేష శుభ ఫలితాలను పొందవచ్చు.